ఓపెనింగ్ బ్యాట్స్మెన్ సెంచరీలు కొడితే వన్ డౌన్ వచ్చిన బ్యాట్స్మెన్ డకౌట్ అయినట్లుంది మన ఇండస్ట్రీ పరిస్థితి ఇప్పుడు. సంక్రాంతి సినిమాలు 500 కోట్లు వచ్చాయని గొప్పలు చెప్పుకొని జబ్బలు చర్చుకునే లోపే ఫిబ్రవరిలో కనీసం 50 కోట్లు కూడా రాలేదు. ఇప్పుడే ఇలా ఉంటే ఎగ్జామ్ టైం అయిన మార్చి ఎలా ఉండబోతోంది? భయపెడుతున్న టాలీవుడ్ ఫ్యూచర్ పైనే ఇవాల్టి ఎక్స్క్లూజివ్ స్టోరీ. నిజంగానే జనవరిలో బాక్సాఫీస్ దగ్గర సంక్రాంతి సినిమాలు కుర్చీ మడతపెట్టేశాయి. 1-2 కాదు, 92 ఏళ్ల తెలుగు సినిమా చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఒకే పండక్కి 520 కోట్లకు పైగా వసూళ్లొచ్చాయి. హనుమాన్ 300 కోట్లు వసూలు చేస్తే గుంటూరు కారం 190 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. ఇక నాసామిరంగా కూడా తన వంతుగా 50 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. జనవరి ఇచ్చిన స్టార్ట్ తో ఫిబ్రవరిలోనూ అదే జోరు కంటిన్యూ అవుతోందని అంతా అనుకున్నారు. కానీ సీన్ అంతా రివర్స్ అయిపోయింది. 2021 ఫిబ్రవరిలో ఉప్పెన, 2022 ఫిబ్రవరిలో డీజే టిల్లు, 2023 ఫిబ్రవరిలో సార్ లాంటి బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. కానీ 2024లో అలాంటి చిత్రం ఏమీ జరగలేదు. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, ఈగిల్, ఊరు పేరు భైరవకోన ఏదో ఓపెనింగ్స్ తో సరిపెట్టాయంతే. గత కొన్నేళ్లతో పోలిస్తే 2024 ఫిబ్రవరి దారుణంగా నిరాశపరిచింది. ఒకప్పుడు ఫిబ్రవరిని అన్ సీజన్ అనేవాళ్లు. చాలా ఏళ్ల తర్వాత దాన్ని నిజమని నిరూపించాయి ఈ నెలలో వచ్చిన సినిమాలు. దాదాపు 25 సినిమాలు రిలీజ్ అయితే అన్నీ కలిపి కనీసం 50 కోట్ల షేర్ తీసుకురాలేదంటే పరిస్థితి అర్థమైపోతుంది. ఇప్పుడేలా ఉంటే పరీక్షలుండే మార్చి ఎలా ఉండబోతోందా అనే కంగారు మొదలైపోయింది ఇప్పుడు. మార్చిలో క్రేజీ సినిమాలే వస్తున్నాయి. వరుణ్ తేజ్ ఆపరేషన్ వ్యాలంటైన్ మార్చ్ 1న వస్తుంటే 8న శివరాత్రి కానుకగా గోపీచంద్ భీమా, విశ్వక్సేన్ గామి విడుదల కానున్నాయి. ఇక మార్చి చివర్లో టిల్లు స్క్వేర్ రానుంది. ఏప్రిల్ 5న విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ విడుదల కానున్నాయి. మరి ఈ సినిమాలైనా ఫిబ్రవరి రేపిన గాయానికి మందేస్తాయో లేదో చూడాలి.